ఊరేగిస్తూ వివాసన చేసి ఆ ప్లాన్ని కొట్టడం జరిగింది. ఇది అనాగరిక సమాజం చేస్తున్నటువంటి దుష్పర్యమైనటువంటి చర్య. ఈ సమాజంలోని హిందువులమని చెప్పుకున్నటువంటి మీరు సహనం ఉండాలి కదా. రాముడు అందరివాడా లేకపోతే మీ ఒక్కరివాడా? అంటే బుడగజంగాలకు రాముడు అవసరం లేదా? దళితులకు రాముడు అవసరం లేదా? రామతత్వం అనేది శాంతి తత్వం అంటారు, మీరే చెప్తారు. అందరి మేలుకొరే తత్వం అంటారు. మరి ఒక బుడగజంగాల అబ్బాయిని నగ్నంగా ఊరేగింప చేయమని జై శ్రీరామ్ అని చెప్పి శ్రీరాముడు చెప్పిండ మీకు? ఇప్పటికే దళితులు హిందూ మతంలో ఉన్నటువంటి వివక్షతకు వాళ్ళు ఇంకా కోలుకోలేకపోతున్నారు. వేల సంవత్సరాలుగా దళితుల మీద చూపినటువంటి ఏదైతే కుల వ్యవస్థకు వ్యతిరేకంగా ఈరోజు కూడా దళితులు చేరుకోలేకపోతున్నారు. కానీ అక్కడ జరిగినటువంటి ఘటనను నిజంగా తప్పు చేస్తే ఆ ప్లాన్ అజయ్ అనే ప్లాన్ తీసుకొని చట్ట ప్రకారం శిక్షించాలి. కానీ మీరు ఆ ప్లాన్ బట్టలు ఇవ్వగొట్టి ఇదేమన్నా ఉత్తరప్రదేశ్ వేరే రాష్ట్రం కాదు కదా, ఈ రాష్ట్రంలో పుట్టిండు. ఆ ప్లాన్ హిందువే కదా. హిందువులే నీవే హిందువుగా అవమానించి కొడుతున్నావు. ఎక్కడ ఉంటుంది గౌరవం కులంలో?